ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆధ్యాత్మిక నగరమైన తిరుపతికి మచ్చు తెచ్చి అవినీతి తిరుపతిగా మార్చిన ఘనత అభినయ్ రెడ్డికే దక్కుతుందని తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు చినబాబు ధ్వజమెత్తారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇతర టీడీపీ నాయకులతో కలిసి చినబాబు మీడియాతో మాట్లాడారు. తిరుపతి నగరానికి ప్రపంచంలోనే ప్రత్యేక స్థానం ఉందని గుర్తు చేశారు. దేశ ప్రజలంతా తిరుపతి నగరానికి ప్రత్యేక గౌరవం ఇస్తారని అన్నారు. అయితే భూమన అభినయ్ రెడ్డి కనీసం నగరపాలక సంస్థ ఎన్నికల్లో గెలవకుండా కార్పొరేటర్గా, అటు తర్వాత డిప్యూటీ మేయర్గా పదవి బాధ్యతలు చేపట్టి నగర అభివృద్ధి కోరుతూ దాదాపు 18 మాస్టర్ ప్లాన్ రోడ్లను వేసి భూ బాధితులకు టీడీఆర్ బాండ్లను అందజేసి అందులో వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ఇందులో అవినీతి జరిగిందని గుర్తించిన ప్రభుత్వం మున్సిపల్ ప్రత్యేక కార్యదర్శి శ్రీలక్ష్మి నోటీసులు అందజేశారని మీడియాకు చూపించారు. త్వరలోనే ఆయన అవినీతి రుజువవుతుందని, ఆయన జైలుకి వెళ్లడం ఖాయమని పేర్కొన్నారు. 4వ వార్డులో కార్పొరేటర్ అంటే గెలవలైన మనందరికీ తెలుసు, నామినేట్ చేపట్టాడు. తిరుపతి ప్రజానికి మేము తెలుగుదేశం పార్టీ విజ్ఞప్తి ఏంటంటే, గెలవకుండానే కార్పొరేటర్ అయ్యి, గెలవకుండానే డిప్యూటీ మేయర్ అయ్యి, ఈరోజు కౌన్సిల్లో అందరినీ కూడా మేయర్ నుంచి డిప్యూటీ మేయర్ కమిషనర్లు అందరినీ కూడా బెదిరించుకొని, తండ్రిని కూడా లెక్క చేయకుండా ఇక్కడ కరుణాకర్ రెడ్డి బాధపడినా కూడా మేము వాస్తవాలు చెప్పాలి. ఆయన పాపం ఫుల్ ఫ్లెడ్జ్గా ఫస్ట్ టైం గెలిచాడు 750 ఓట్లతో. ఆయన్ని కూడా ఎమ్మెల్యేగా పనిచేయకుండా ఆయన ఇంట్లో బెదిరించి ఇతను దౌర్జన్యం చేస్తూ చుట్టుపక్కల ఒక అల్లరి మూక ఒక 10 మంది 15 మంది ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్క రౌడీ మూకలు పెట్టుకొని ఈ విధంగా ఎమ్మెల్యేగా గెలవబడిన కరుణాకర్ రెడ్డిని కూడా విధులు నిర్వహించనీయకుండా ఏదో ఒకటో రెండో ఆయన మంచి పనులు చేయాలనుకుంటే కూడా ఇతను ఆయన్ని చేయనీయకుండా కూడా భయందానికి భయపెట్టి నాకు ఎమ్మెల్యే కావాలి, నువ్వు తక్షణం రాజీనామా చేయని కూడా బెదిరించిన వాస్తవాలన్నీ కూడా మా దృష్టికి వచ్చినాయి. కానీ ఏదైతేమి రేపు 45 రోజుల్లో మనం ఎన్నికలు పోబోతున్నాం. మే 13వ తేదీ సార్వత్రిక ఎన్నికల్లో తిరుపతి ప్రజానికంతా ఓటైపోతుంది. కాబట్టి తిరుపతి ప్రజానికి మేము ఒకటే అప్పీల్ చేస్తున్నాము. ఏదైతే తిరుపతి నాశనం చేయడానికి వాళ్ళు నిలబడుకున్నారు, తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూడా తిరుపతి అభివృద్ధిలో భాగస్వామి కాబట్టి తిరుపతికి ప్రత్యేకమైన ఒక మేనిఫెస్టో తయారు చేయబోతున్నాం మేము.